హలో ఫ్రెండ్స్, మరొకసారి ఒక మంచి వీడియోతో మీ ముందు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే ఇడ్లీ పొడి అండి. ఇది ఇడ్లీలోకి నంచుకునే పొడి. దీన్ని నల్లకారం అంటారు. ఇది మన అమ్మమ్మ కాలంలో నుంచి వస్తున్న రెసిపీ అండి. ఇది మనకి వాళ్ళు నేర్పించిన రెసిపీ. సో ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకునే విధానము మీకు చూపించేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 100 గ్రామ్స్, అలాగే 1 కప్పు ధనియాలు, 1 కప్పు కందిపప్పు, 1 స్పూను జీలకర్ర అండి. సో ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఈ కందిపప్పుని, జీలకర్రని, అలాగే ధనియాలని వేసేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత వీటిని మనము పక్కకు తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. చల్లారే వరకు ఒక సైడ్లోకి మనము పెట్టేద్దాము. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి, ఆ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనము ఎండుమిర్చిని అలా వేసేసుకొని మనము కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిర్చిని ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే మనకి మిక్సీలో తొందరగా పొడి అయిపోవడానికి మనము ఇలా ఫ్రై చేసుకుంటాం. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. సో ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు కరివేపాకుని నేను వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకుని కూడా మనం ఫ్రై చేసుకుంటే మనం మిక్సీలో వేసినప్పుడు తొందరగా పొడి అయిపోద్ది. ఇలా మనం ప్లేట్లోకి తీసేసి చల్లారే వరకు ఉంచేసినాక ఇప్పుడు మనము మిక్సీ జార్లో చల్లారే వరకు మనం పక్కకు పెట్టిన ఈ పప్పు, ధనియాలు, జీలకర్ర ఉంది కదండి, వేయించి పెట్టుకున్నది, అది మనము పొడి కోసము మిక్సీలో వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. అలాగే దాంతోపాటు ఒక 1.5 స్పూన్ సాల్ట్ని వేసుకోండి. మీకు తగినంత ఉప్పుని మీరు యాడ్ చేసుకొని ఇలా పొడి చేసేసుకోండి. ఈ పొడిని కూడా మనము పక్కకి పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు మనము చల్లారనికి పెట్టిన ఈ మిరపకాయలు ఉన్నాయి కదండి, చల్లారిన తర్వాత మనం ఈ మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే వెల్లుల్లిని కూడా మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ వీటిని పొడిగా తయారు చేసుకోవాలి. ఇలా పొడిగైన మిశ్రమాన్ని సపరేట్ ఒక ప్లేట్లోకి తీసుకుంటూ ఉండాలండి. సో ఇలా అంతా మొత్తం పొడి అయిపోయిన తర్వాత మొత్తము తీసేసి ఇప్పుడు జార్లో వెల్లుల్లి, కొద్దిగా నిమ్మకాయ అంతా చింతపండుని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగంత ఉప్పుని కలుపుకొని మిక్సీ పట్టేసేయండి. ఇలా కచ్చపక్కగా మిక్సీ పట్టాలండి. ఆ తర్వాత ప్లేట్లోకి వేసుకున్న నల్లకారం పొడి ఉంది కదండి, మిరపకాయలది, ఆ పొడి ఫస్ట్ వేసుకోండి. ఆ తర్వాత దాంట్లోనే కందిపొడి, ధనియాలు, జీలకర్రని పొడిగా చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇలా పై వేసేసుకోండి. ఆ తర్వాత కచ్చపక్క మిక్సీ పట్టాం కదా వెల్లుల్లి, చింతపండుని, దాన్ని కూడా ఇలా వేసేసుకొని ఈ 3 మిశ్రమాలని సరి సమానంగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. నేను స్పూన్తో కలపాలని అనుకుంటుంటే అది సరిగ్గా కలవకుంటే మళ్ళీ నేను చేయితో కలిపానండి. ఇలా మీరు కలిపేసుకోండి. మొత్తము సరిగ్గా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. అప్పుడే మనకి రుచి అనేది తెలుస్తుందండి. సో ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపిన నల్లకారము టేస్ట్ చూస్తే ఎంత రుచిగా అయిందో చెప్పలేనండి నేను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇది ఉట్టి ఇడ్లీలకే కాదండి, వేడివేడి అన్నంతో ఇది 1 స్పూన్ పొడి వేసుకొని నెయ్యిని వేసుకొని తింటే అబ్బా ఏం రుచిగా ఉంటుందండి. మీరు రోజు తినాలనిపిస్తుంది. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.